వెల్కమ్ టు యోగ మంత్ర. ప్రాణాయామం ఒక పాజిటివ్ విధానానికి ముందడుగు. యోగా సమున్నత ఆరోగ్య జీవన విధానానికి ఆరోగ్య రహస్యం. ఇవాల్టి మన యోగ మంత్రలో అదా సూర్య నమస్కారాసనం ఎలా చేయాలో తెలుసుకోబోతున్నాం. దానికన్నా ముందు ప్రాణాయామంలో యోగ శివక్రియ ప్రాణాయామం ఎలా చేయాలో చూసేద్దాం. యోగ శివక్రియ ప్రాణాయామం. ముందుగా వజ్రాసనంలో కూర్చొని కళ్ళు మూసుకొని జ్ఞానముద్ర వేసి కాసేపు రిలాక్స్ అవ్వాలి. ఒక ప్రశాంత స్థితికి చేరుకున్న తర్వాత కళ్ళు తెరిచి రెండు చేతులు పొట్ట మీద ఉంచి శ్వాస తీసుకొని వదులుతూ తర్వాత నమస్కార ముద్రను పొట్ట దగ్గర ఉంచి తలతో సహా నడుమును నెమ్మదిగా కిందికి దించుతూ నుదుటిని నేలకు ఆనించాలి. ఇప్పుడు ఇదే స్థితిలో సాధారణ శ్వాసక్రియను కొనసాగిస్తూ ఉండాలి. యోగ శివక్రియ ప్రాణాయామం చేయడం వలన శరీరంలో ఆక్సిజన్ శాతం పెరిగి శరీరం ఆరోగ్యవంతంగా తయారవుతుంది. ఇలా దాదాపుగా 1 నిమిషం పాటు ఈ క్రియను చేసుకోవాలి. తర్వాత ఈ క్రియను ఆపి తలను పైకి లేపి చేతులు తీసి పిడికిళ్లు బిగించి 2 పిడికిళ్లను ఛాతీ కింది భాగంలో ఉంచి నెమ్మదిగా తలతో సహా నడుమును కిందికి దించి నుదుటిని నేలకు ఆనించి శ్వాసక్రియను కొనసాగించాలి. ఈ ప్రాణాయామ క్రియతో హై బీపీ మరియు థైరాయిడ్ సమస్యలను అదుపులో ఉంచవచ్చు. ఇలా దాదాపు మరో నిమిషం పాటు ఈ క్రియను చేసుకోవాలి. తర్వాత నెమ్మదిగా తలను సాధారణ స్థితికి తీసుకువచ్చి పిడికిళ్లు తీసి అదే ప్లేస్లో 2 మోచేతులు అదిమి ఉంచి నెమ్మదిగా తలతో సహా నడుమును కిందికి వంచి సాధారణ శ్వాసక్రియను కొనసాగించాలి. యోగ శివక్రియ ప్రాణాయామం చేయడం వలన శరీరంలో రోగనిరోధక వ్యవస్థ బలోపేతమవుతుంది. ఇలా మరొక నిమిషం పాటు చేసుకున్న తర్వాత తలను నడుమును పైకి లేపి సాధారణ స్థితికి తీసుకురావాలి.
ఇప్పుడు ఇదే స్థితిలో జ్ఞానముద్ర వేసి కళ్ళు మూసుకొని దీర్ఘమైన శ్వాస తీసుకొని వదులుతూ రిలాక్స్ అవ్వాలి. ఇలా రిలాక్స్ అవుతూ ఒక ప్రశాంత స్థితికి చేరుకున్న తర్వాత నెమ్మదిగా కళ్ళు తెరిచి ఈ యోగ శివర్క్రియ ప్రాణాయామంని ముగించవచ్చు. ఈ యోగ శివర్క్రియ ప్రాణాయామం చేయడం వల్ల మానసిక ఒత్తిడి తొలగిపోయి మానసిక ప్రశాంతత కలుగుతుంది. అలాగే రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. క్రీడాకారులు ఒలింపిక్స్ లో మెడల్స్ గెలవాలి అంటే ప్రాక్టీస్ ఎంతో ముఖ్యం. అలాగే ఆసనం యొక్క లాభాలు పొందాలి అంటే ఆసనానికి ముందు వార్మప్ చేయాలి. వార్మప్ చేసిన తర్వాత అదా సూర్య నమస్కారాసనం ఎలా చేయాలో కూడా చూసేద్దాం. అదా సూర్య నమస్కారాసనం వార్మప్. ముందుగా వజ్రాసనంలో కూర్చొని శ్వాస తీసుకుంటూ 2 చేతులను పైకి లేపి కలిపి వెనక్కి తిప్పి ఉంచాలి. తర్వాత శ్వాసని వదిలేస్తూ చేతులను కిందికి దించాలి. ఇలా 4 రౌండ్లు ఇదే విధంగా చేసుకోవాలి. తర్వాత 2 చేతులను చాచి ఎడమవైపు నుండి కుడివైపుకు, కుడివైపు నుండి ఎడమవైపునకు తీసుకువెళ్తూ స్ట్రెచ్ చేయాలి. ఇలా ఒక 10 సెకండ్ల పాటు ఈ క్రియను చేయాలి. తర్వాత 2 చేతులను ముందుకు తీసుకువచ్చి కుడి చేతిని కుడివైపు, ఎడమ చేతిని ఎడమవైపు తీసుకువెళ్తూ స్ట్రెచ్ చేసుకోవాలి. తర్వాత 2 చేతులను రౌండ్గా క్లాక్ వైజ్ డైరెక్షన్లో ఒకేసారి తిప్పుతూ ఉండాలి. తర్వాత యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో రౌండ్గా 2 చేతులను ఒకేసారి తిప్పుతూ ఉండాలి. ఇలా మొత్తం ఒక 20 సెకండ్ల పాటు చేసిన తర్వాత ఈ క్రియను ఆపి 2 చేతులతో 2 భుజాలను పట్టుకొని యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ లో మోచేతుల్ని తిప్పుతూ స్ట్రెచ్ చేయాలి. ఇలా 10 సెకండ్ల పాటు చేసిన తర్వాత 2 చేతులను పైకి లేపి కలిపి వెనక్కి తిప్పి ఉంచి తలను పైకి లేపి చేతివేళ్లను చూసే విధంగా ఉంచి ఇదే స్థితిలో 2 చేతులను నెమ్మదిగా కిందికి దించి థైస్ మీద 2 చేతులను ఉంచాలి. తర్వాత వజ్రాసనంలో ఉన్న కాళ్ళను తీసి ఎడమ కాలుని ఫోల్డ్ చేసి నేల మీద ఉంచి కుడి కాలుని ఫోల్డ్ చేసి నిలబెట్టి కుడి కాళ్ళు పాదాన్ని ఎడమ మోకాలు ముందు ఉంచి ఎడమ చేత్తో కుడి కాలుని పట్టుకుని కుడి చేతిని కుడివైపున వెనక్కి ఉంచి తలను నడుమును కుడివైపునకు తిప్పి ఉంచాలి. ఇలా 10 సెకండ్లు చేసిన తర్వాత ఇదే విధంగా ఎడమ వైపునకి కూడా చేసుకోవాలి. తర్వాత సుఖాసనంలోనికి వచ్చి 2 చేతులు ఎడమవైపు క్రాస్ గా నేల మీద ఉంచి తలను వంచి నుదుటిని ఎడమవైపు నేల మీద ఆనిస్తూ 2 చేతులను ఫోల్డ్ చేసి మోచేతులు నేల మీద ఆనించాలి. ఇప్పుడు ఇదే విధంగా కుడివైపునకు కూడా చేసుకోవాలి. ఇలా చేసిన తర్వాత తలను సాధారణ స్థితికి తీసుకువచ్చి తలను కిందికి వంచి నుదుటిని ముందు వైపు నేలకు ఆనించి ఉంచాలి. ఇలా కాసేపు ఉన్న తర్వాత నెమ్మదిగా తలను సాధారణ స్థితికి తీసుకురావాలి. ఇప్పుడు 2 కాళ్ళని ఫోల్డ్ చేసి గాలిలో ఉంచి 2 చేతులు థైస్ కింద ఉంచి 2 కాళ్ళు ముందుకి చాపుతూ ఫోల్డ్ చేస్తూ స్ట్రెచ్ చేసుకోవాలి. ఈ క్రియను ఒక 10 సెకండ్ల పాటు ఇలాగే చేస్తూ ఉండాలి. తర్వాత ఈ క్రియను ఆపి 2 కాళ్ళు గాలిలోనే వెడల్పు చేస్తూ దగ్గరికి తీసుకువస్తూ వార్మప్ చేసుకోవాలి.
తర్వాత నెమ్మదిగా సుఖాసనంలోనికి వచ్చి జ్ఞానముద్ర వేసి కళ్ళు మూసుకొని రిలాక్స్ అవ్వాలి. తర్వాత కళ్ళు తెరిచి ఈ వామప్ ని ముగించవచ్చు. అధసూర్య నమస్కారాసనం. ముందుగా నిటారుగా నిలబడి నమస్కార ముద్ర వేసి కళ్ళు మూసుకొని రిలాక్స్ అవ్వాలి. తర్వాత నెమ్మదిగా కళ్ళు తెరిచి రెండు చేతులను పైకి లేపి కలిపి గాలిలో నమస్కార ముద్రను వేయాలి. ఇప్పుడు నెమ్మదిగా నడుమును వెనక్కి వంచుతూ తలను చేతిని నడుమును వీలైనంత వెనక్కి వంచి తరువాత నెమ్మదిగా ముందుకు తీసుకువచ్చి నడుమును ముందుకు వంచి చేతులు ముందుకు చాచి ఉంచాలి. ఇప్పుడు నెమ్మదిగా చేతులతో సహా నడుమును తలను కిందికి వంచి రెండు చేతులను రెండు కాళ్ల పక్కనే నేలకు ఆనించి ఉంచాలి. నుదుటిని మోకాళ్లకు ఆనే విధంగా ఉంచాలి. ఈ అధసూర్య నమస్కారాసనం చేయడం వలన జీర్ణాశయం యొక్క పనితీరు మెరుగుపడి అజీర్ణం, అజీర్తి వంటి జీర్ణ సమస్యలను తగ్గించవచ్చు. ఇలా సుమారు ఈ స్థితిలో ఒక 20 సెకండ్ల పాటు ఉండాలి. తర్వాత నడుమును కిందికి దించుతూ మోకాళ్లను బెండ్ చేసి రెండు చేతులను థైస్ మీద ఉంచాలి. ఇలా కాసేపు ఉన్న తర్వాత కుడి కాలుని వెనక్కి చాపి ఉంచి కుడి మోకాలు నేలకు ఆనించి రెండు చేతులతో నమస్కార ముద్రను వేసి కళ్ళు మూసి ఉంచాలి. ఈ అధసూర్య నమస్కారాసనం చేయడం వలన నిద్రలేమితనాన్ని పోగొట్టి సుఖ నిద్రను పొందవచ్చు. ఇలా ఈ స్థితిలో మరొక 20 సెకండ్ల పాటు ఉండాలి. తర్వాత రెండు చేతులు కిందికి దించి నేల మీద ఉంచి ఎడమ కాలుని వెనక్కి చాచి కాలి వేళ్ల మీద చేతుల మీద శరీరం బరువును ఉంచి తలను ముందుకు చూసే విధంగా ఉంచాలి. ఇలా ఈ స్థితిలో ఒక 10 సెకండ్ల పాటు ఉండాలి. తరువాత రెండు మోకాళ్లు నేల మీద ఆనించి నడుమును వెనక్కి వాల్చి తల నుదుటిని నేలకు ఆనించి రెండు చేతులు ముందుకు చాచి నేల మీద ఉంచాలి. ఈ ఆసనం చేయడం వలన శరీరంలో కండరాలు ఫ్లెక్సిబుల్ గా తయారవుతాయి. ఆడవాళ్లలో వచ్చే నెలసరి సమస్యలు తగ్గుతాయి. అలాగే సుఖప్రసవం కూడా ఈ ఆసనం చేయడం వలన కలుగుతుంది. ఇలా ఒక 20 సెకండ్ల పాటు ఇదే స్థితిలో కొనసాగాలి.
పైకి లేపి ముందుకు తీసుకువచ్చి నడుమును లేపి ఛాతీని నేలకు ఆనించి గడ్డాన్ని ముందు నేలకు ఆనించి ఉంచాలి. ఈ ఆసనం ద్వారా శరీరంలో ఉండే అధిక కొవ్వును నిర్మూలించవచ్చు. ఇలా ఒక 20 సెకండ్ల పాటు ఈ క్రియను చేయాలి. తర్వాత ఇదే స్థితిలో వెనక ఉన్న 2 కాళ్ళని మోకాళ్ల వరకు వెనక్కి ఫోల్డ్ చేస్తూ పైకి కిందికి అంటూ ఉండాలి. ఇలా ఈ క్రియను మరొక 10 సెకండ్ల పాటు చేయాలి. తర్వాత కాళ్ళు కదిలించడం ఆపేయాలి. తర్వాత ఇదే స్థితిలో మరొక 10 సెకండ్ల పాటు కొనసాగాలి. తర్వాత నడుమును కింద నేల మీద ఉంచి ఛాతీతో సహా తలను పైకి లేపి తలను వీలైనంత వెనక్కి వంచి ఉంచాలి. ఈ స్థితిలో ఒక 10 సెకండ్ల పాటు ఉండాలి. తర్వాత చేతులు నేల మీద ఉంచి నడుమును పైకి లేపి శరీరాన్ని తిరగబడిన వి ఆకారంలోకి తీసుకురావాలి. ఆ తర్వాత కొంచెం నడుమును పైకి లేపి కిందికి దించుతూ ఇబ్బంది కలగని పొజిషన్లోకి సర్దుకోవాలి. ఈ అధః సూర్య నమస్కారాసనం ముఖ్యంగా గర్భిణులు 3 మాసాలు దాటిన వారు చేయకపోవడం మంచిది. ఇలా దాదాపుగా 30 సెకండ్ల పాటు ఈ స్థితిలోనే కొనసాగాలి. ఇప్పుడు నెమ్మదిగా ఎడమ కాలుని 2 చేతుల మధ్యకి తీసుకురావాలి. 2 చేతులను తీసి నమస్కార ముద్ర వేసి కళ్ళు మూసి ఉంచాలి. ఈ ఆసనమును నిపుణుల పర్యవేక్షణలో వారి సలహా మేరకు చేసుకోవడం మంచిది. కాసేపు ఉన్న తర్వాత 2 చేతులను కిందికి దించి 2 కాళ్ళ దగ్గరికి తీసుకువచ్చి నడుమును లేపి తలను కిందికి వంచి ఉంచాలి. తర్వాత 2 చేతులు తల మీద కట్టేసి ఉంచాలి. ఇలా ఈ స్థితిలో మరొక 10 సెకండ్ల పాటు ఉండాలి. తర్వాత 2 చేతులను నేల మీద ఉంచాలి. ఇప్పుడు నెమ్మదిగా 2 చేతులను కలిపి పైకి లేపి ముందుకు చాపి ఉంచాలి. ఈ స్థితిలో నడుముని తలను కూడా కొంచెం వంచి ఉంచాలి. తర్వాత తలను నడుమును కూడా సాధారణ స్థితికి తీసుకువచ్చి 2 చేతులు పైకి లేపి గాలిలో నమస్కార ముద్ర వేసి కళ్ళు మూసి ఉంచాలి. తర్వాత నెమ్మదిగా వెనక్కి నడుమును చేతులను తలను వంచి ఉంచాలి. ఆ తర్వాత పూర్వపు స్థితికి రావాలి. ఇప్పుడు నెమ్మదిగా నమస్కార ముద్రలో ఉన్న 2 చేతులను కిందికి దింపి ఛాతీ దగ్గర నమస్కార ముద్రను వేయాలి. ఇలా ఉంచి కాసేపు రిలాక్స్ అవ్వాలి. తర్వాత కళ్ళు తెరిచి ఈ అధః సూర్య నమస్కారాసనంని ముగించవచ్చు. ఈ ఆసనం చేయడంతో అధః సూర్య నమస్కారాసనం యొక్క సంపూర్ణ యోగ క్రియ పూర్తవుతుంది.
ఈ ఆసనం చేయడం వల్ల వెన్ను మరియు కాళ్ళు భాగాలు ఫ్లెక్సిబుల్ గా తయారవుతాయి. అంతేకాకుండా ఉదర భాగంలో ఉన్న కండరాలు పటిష్టంగా తయారవుతాయి. ఇది ఇవాల్టి మన యోగ మంత్ర. ప్రతిరోజు యోగ మంత్ర చూస్తూ యోగా సాధన చేద్దాం. ఆరోగ్యంగా ఆనందంగా జీవిద్దాం. బీ ఫిట్ అండ్ స్టే హెల్దీ. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్. బాయ్.